వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈరోజు క్రియాయోగం గురించి తెలుసుకుందాం. అలాగే దీన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుల గురించి కూడా తెలుసుకుందాం. క్రియాయోగం ఆధ్యాత్మిక సాధనలో శాస్త్రీయతకు, శాంతికి, ఆత్మ వికాసానికి మార్గం చూపే విధానం. ఈ ప్రక్రియ ప్రపంచానికి అందడంలో లాహిర్ మాస్టయ్య, అవతార్ బాబాజీ, శ్రీ యుక్తేశ్వర్ గారు మరియు పరమహంస యోగానంద గారు పాత్రను ప్రత్యేకంగా గుర్తించాల్సిందే. ముఖ్యంగా పరమహంస యోగానంద గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి క్రియాయోగాన్ని ఎలా చేయాలో, క్రియాయోగం ద్వారా ఆ దేవుణ్ణి ఎలా చేరుకోవాలో యోగయోగ్యాత్మకత అనే పుస్తకం ద్వారా ఈ ప్రపంచానికి చాటి చెప్తున్న వ్యక్తి. అటువంటి గొప్ప పుస్తకాన్ని నేను ప్రతి 100 సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడల్లా ఒకరికి ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, ఫిల్ చేయండి. క్రియాయోగానికి గురువుల కృషి. మహా అవతార్ బాబాజీ గారు క్రియాయోగం మూల పురుషుడు. మహా అవతార్ బాబాజీ గారు ఈ క్రియాయోగాన్ని మనుషుల కోసం మళ్ళీ ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన అజరామ శరీరం. ఇది ఒక అద్భుతమైన దేవదూత లాంటిది. యుగాలకు ఒకసారి మాత్రమే కనిపించే మహాత్ముడు గురువుగా తన శిష్యులకి మార్గం చూపించడంతోనే ఇది మొదలైంది. ఆయన గురువుగా లాహిర్ మాస్టయ్య గారికి ప్రత్యేకంగా క్రియాయోగం గురించి బోధించి ఆధ్యాత్మిక మార్గంలోనే అనేక మంది శిష్యులను సిద్ధం చేశారు. లాహిర్ మాస్టయ్య గారు ఆధ్యాత్మిక సాధనలో విప్లవం. లాహిర్ మాస్టయ్య గారు సామాన్య వ్యక్తులకు ఈ యోగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సాధారణ కుటుంబ జీవితం గడుపుతూ వారంలోనే ఆధ్యాత్మిక సాధన సాధ్యమవుతుందని నిరూపించారు. ఆయన పరోక్షంగా క్రియాయోగాన్ని లక్షలాది మందికి అందజేశారు. ఆయన గురించి పరమహంస యోగానంద గారు ఇలా అంటారు: లాహిర్ మాస్టయ్య గారు భగవంతుణ్ణి సాక్షాత్కారం సాధించిన సజీవమైన దృష్టాంతం. ఇక శ్రీ యుక్తేశ్వర్ గురి గారు శాస్త్రీయతకు ప్రాధాన్యం. యుక్తేశ్వర్ గారు క్రియాయోగం మరియు జ్యోతిష్ శాస్త్రం మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రపంచానికి వివరించారు. ఆయన రాశి చక్రాలు, కాలచక్రాలు, సూత్రాలు ఆధారంగా క్రియాయోగం ద్వారా ఎలా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చో బోధించారు. ఆయన రచించిన ది హోలీ సైన్స్ అనే గ్రంథం క్రియాయోగ శాస్త్రానికి ప్రమాణం కల్పించింది. యోగానంద గారు గురువు గురించి విషయాన్ని ఇలా చెబుతారు: శ్రీ యుక్తేశ్వర్ గారు నాకు ఆధ్యాత్మిక మరియు విజ్ఞానానికి సమతుల్యమైన దారి చూపించిన దివ్య శక్తి. పరమహంస యోగానంద గారు క్రియాయోగానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా కృషి చేశారు. పరమహంస యోగానంద గారు ప్రపంచానికి క్రియాయోగాన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఆయన రచించిన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగంపై అవగాహన కల్పించింది. ఆయన 1920లో అమెరికాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థను స్థాపించి ఈ సాధనను ప్రపంచానికి అందించారు. ఆయన చెప్పిన ముఖ్యమైన మాటలు: క్రియాయోగం అనేది మనస్సు, శ్వాస మరియు ఆత్మ మధ్య ఉన్న అంతర్బంధాన్ని తెలుస్తుంది. క్రియాయోగ ప్రక్రియలో గురువుల కృషి. గురువులు తమ శిష్యుల శక్తిని అంచనా వేసి వారి వికాసానికి అనుగుణంగా సాధన పద్ధతులను సూచిస్తారు. వారు ఆధ్యాత్మిక సాధనలో ఎదురయ్యే అవరోధాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తారు. గురువు లేకుండా క్రియాయోగాన్ని చేయడం ప్రాణాంతకమని శాస్త్రం చెబుతుంది. నేనందుకే ముందు వీడియోలో చాలా మంది నన్ను క్రియాయోగం ఎలా చేయడమని అడిగారు. క్రియాయోగం చేయడం గురించి మీరు ఒక వీడియో చేయండి అని చెప్పారు. కానీ నేను చెప్పాను వాళ్ళకి, క్రియాయోగం చేయడం ఒక గురువు దగ్గర మాత్రమేనని. యూట్యూబ్లో మీరు ఎవరి వీడియోలు పడితే వాళ్ళ వీడియోలు చూసి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. అలా చేయకండి. ఏదైనా క్రియాయోగ శాస్త్రంలో చేయాలంటే గురువును మాత్రమే సంప్రదించండి. అది యూట్యూబ్లో కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి. మీరు క్రియాయోగం నేర్చుకోవాలనుకుంటే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి కోర్సును ఎన్రోల్ అవ్వండి. వాళ్ళు చెప్తారు. వాళ్ళు మొదటిగా ఆన్లైన్ కోర్సులోనే ఇస్తారు. ఎలాంటివంటే ముందుగా మెడిటేషన్ వంటివి. తర్వాత వాళ్ళు మనల్ని దగ్గరికి పిలుచుకొని వాళ్ళ ఆశ్రమానికి రమ్మని చెప్పి అక్కడ వాళ్ళు మనకి నేర్పిస్తారు. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళతో అస్సలు నేర్చుకోకండి. అది మీ ప్రాణాలకి ముప్పు. అంతేకాకుండా అది మీ కుటుంబంపై ఎంతో భారం వేస్తుంది. మహా అవతార్ బాబాజీ గారి సందేశం: క్రియాయోగం ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మీ ఆత్మను బ్రహ్మాండానికి అనుసంధానం చేస్తారు. లాహిర్ మాస్టయ్య గారి సందేశం:
ఆధ్యాత్మిక వికాసం సాధించడానికి అనువైన దారి క్రియాయోగం. శ్రీ యుక్తేశ్వర్ గారి సందేశం. క్రియాయోగం అంటే శాస్త్రం మరియు దీవత్వం కలయిక. పరమహంస యోగానంద గారి సందేశం. ఈ క్రియాయోగం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించండి. నిజంగానే ఎప్పుడైతే మీరు ఈ క్రియాయోగం చేస్తారో మీకు అంతులేని ఆనందం కలుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలున్నా మీరు దాని గురించి ఎక్కువ పట్టించుకోరు. ఎందుకంటే మీరు ఒక మనిషి కాదు, ఒక ఆత్మని గుర్తించుకుంటారు. మీరు మీ శరీరం వేరు, మీరు వేరు అని అప్పుడు బాగా అర్థమవుతుంది. ఆయన యోగ యోగాత్మకత అనే పుస్తకంలో చాలా బాగా చెప్పారు. ఇటువంటి విషయాలు జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు, ఒక్క ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు తప్ప. క్రియాయోగం గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. శ్వాస అనేది మన శక్తిని ప్రతిబింబిస్తుంది. శ్వాస సమతుల్యం మనస్సును ప్రశాంతతకు దారితీస్తుంది. ప్రకృతి పరిమాణానికి అవసరమైన కాలాన్ని తగ్గిస్తుంది. సాధారణ జీవనంలో 10 లక్షల సంవత్సరాల్లో కలిగే పరిమాణాన్ని క్రియాయోగం కేవలం 3 ఏళ్లలో సాధ్యమయ్యేలా చేస్తుంది. సాధనలో మొదటి నుంచి ప్రశాంతతను అనుభవించవచ్చు. ఇది శరీరానికి మనస్సుకు ఉత్ప్రేరణ శక్తిని అందిస్తుంది. మీరు క్రియాయోగం మొదలు పెట్టినప్పటి నుంచే మీలో కొత్త కొత్త అనుభవాలను గమనిస్తారు. కొత్త కొత్త శక్తులు మీకు వచ్చి చేరుతాయి. ఇది నేను చెప్పడం కాదు, పరమహంస యోగానంద గారే చెప్పారు. కానీ మీరు ఎటువంటి శక్తుల కోసం, ఎటువంటి లాభాల కోసం చూడకండి. మీ ధ్యాస మొత్తం ఆ దైవం వైపే ఉండాలి. ఆ దైవానికి మించిన శక్తులు ఏవి ఉండవు. అది గుర్తు పెట్టుకోండి. నాకు సడన్ గా 1000 కోట్లు కావాలి, బంగారం అంతా నా దగ్గర కావాలి, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి. ఏదన్నా కోరుకుంటే దేవుడా నేను నిన్ను చేరుకునే మార్గాన్ని సులభం చేయమని అడగండి. అంతకు మించి ఇంకేం అడగండి. క్రియాయోగ సాధన ఎలా చేయాలి? గురువు మార్గదర్శనంలోనే ప్రారంభించండి. రోజు కనీసం 2 సార్లు సాధన చేయాలి. శ్వాస పైన పూర్తి దృష్టి పెట్టండి. ప్రతి సాధనలో గురువు గురించి ధ్యానం చేయడం మర్చిపోకండి. గురువులు కేవలం యోగం బోధించడంలో మాత్రమే కాకుండా మానవత సేవలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. లాహిర్ మహాశయ గారు శాంతి కోసం ఆరాధన చేసే యోగ మార్గాలను పునరుద్ధరించారు. శ్రీ యుక్తేశ్వర్ గారు విద్యార్థులకు జీవితంలో పరమార్థం సాధన చేయడం నేర్పారు. పరమహంస యోగానంద గారు విద్య, ఆత్మికత మరియు మానవత మార్గాల్లో ప్రపంచానికి మార్గదర్శకత్వం చూపించారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమర్థం కావాలంటే, మీరు క్రియాయోగం చేయాలంటే ఖచ్చితంగా ఒక గొప్ప గురువుని కలుసుకోవాల్సిందే. అలా ఒక గొప్ప గురువుని కలుసుకోవాలంటే మీరు పరమ ధార్మికమైన జీవితాన్ని గడపాలి. అప్పుడే ఆ పరమేశ్వరుడు మీకు అటువంటి గురువును అందించగలుగుతాడు. మీరు డబ్బుతో అన్ని కొందామని ఎప్పుడూ అనుకోకండి. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. డబ్బు కోసం కాకుండా ధర్మం కోసం, దేవుడి కోసం బతకండి. సత్యం కోసం బతకండి. సమాజ సేవ కోసం బతకండి. డబ్బులు ఎంత సంపాదించాలంటే మన కాళ్ళకి చొప్పు ఎంత ఉంటుందో అంతే సంపాదించాల. ఎక్కువైనా మంచిది కాదు, తక్కువైనా మంచిది కాదు. ఐశ్వర్యం అంటే ఏమిటో తెలిసిన ఆరోగ్యంగా ఉండడమే. ఎప్పుడైతే మీరు భగవంతుని ధ్యాసలో పడతారో మీకు అప్పుడు ఆరోగ్యం లభిస్తుంది. మొదటిలో దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. వాటిని తట్టుకుంటే మీకు అంతా శుభమే. క్రియాయోగం అనేది గురువుల ఆశీర్వాదంతోనే సాధ్యమయ్యే దివ్య సాధన. గురువులు ఈ విధానాన్ని ప్రపంచానికి అందించడం ద్వారా మానవాళికి అమూల్యమైన సంపద అందించారు. ఇది కేవలం శ్వాస నియంత్రణ మాత్రమే కాక జీవన మార్గాన్ని ఆధ్యాత్మిక పరంగా మార్చే గొప్ప ప్రక్రియ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి. లేదా మీకేమన్నా క్రియాయోగం గురించి డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా కొత్త విషయాలు తెలిసినా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తెలుసుకుంటాను, వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దివ్య సందేశాన్ని మీ స్నేహితులకి షేర్ చేయండి. మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం ఇంకో గొప్ప విషయాన్ని తెలుసుకోవడానికి. ధన్యవాదాలు.